హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో సర్కిల్స్ లోని కాన్సెప్ట్ ప్లస్ 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం చెప్తాను, స్కిప్ చేయకుండానండి. నేను యాక్చువల్గా చెప్పాను కదా, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఆ చాప్టర్ వైజ్ ప్రకారం ఈ 40 డేస్ ప్లాన్ లో ఖచ్చితంగా మొత్తం రోజుకి ఒక వీడియో రావడం జరుగుతుంది అనమాట. ఎవ్రీడే మీరు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ చివరి దాకా వాచ్ చేయండి, ఎలాంటిదన్నా అర్థమవుతుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ లో నుంచే ప్లస్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకో, 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ప్రతిదీ చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ సేమ్ రో, మొత్తం 3 క్వశ్చన్స్ 7 మార్క్స్. అంటే ఈ వీడియోలో ఇప్పుడు కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పేది కాన్సెప్ట్ ప్లస్ 1 మార్క్ క్వశ్చన్స్. అంటే ఈ కాన్సెప్ట్ బేసిక్ మీదనే 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ మాత్రం మీరు చేయాలా. అంటే క్వశ్చన్ ఎలా మారుతుంది అంటే, క్వశ్చన్ జిగ్జాగ్ గా అడుగుతారు అంతే. కానీ మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న క్వశ్చన్ ఎలా అడిగినా నీకు 1 మార్క్ అనేది వస్తుంది. నీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే 2 మార్క్స్ 4 మార్క్స్ చేయగలుగుతాం, మొత్తం 7 మార్క్స్. చాలా చాలా ఈజీ లెసన్. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ లైన్. ఫస్ట్ అంటే దీంట్లో మెయిన్ గా 3 తెలియాలి. టాంజెంట్, సీకెంట్, ఈ రెండు యాక్చువల్ గా టాంజెంట్, సీకెంట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ రెండు తెలిసిందంటే థీరము 6 10.1 10.2 ఇది తెలిసిందనుకో ఈ లెసన్ చాలా ఈజీ. ఇది అర్థమైందంటేనే మళ్ళీ మనకి ఏరియా ఆఫ్ ది రిలేటెడ్ సర్కిల్స్ కూడా అర్థమవుతుంది. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏ లైన్ ఇంటర్సెక్ట్ టచ్ ఏ సర్కిల్ ఇన్ ఓన్లీ 1 పాయింట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. అసలు ఇక్కడ ఏంది చెప్తున్నది అంటే, ఏ లైన్ ఇంటర్సెక్ట్ అంటే ఏంది, కలుసుకోవడం. ఏంది ఇంటర్సెక్ట్ అంటే ఏంది, కలుసుకోవడం. ఏ సర్కిల్ ఇన్ ఓన్లీ అంటే ఒక సర్కిల్ లో ఓన్లీ 1 పాయింట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. ఇది అర్థం అవ్వాలంటే నేను చెప్పే పాయింట్ అర్థం అవ్వాలి. ఏంటిదంటే, మనకి యాక్చువల్ గా ఈ ఒక లైన్ ఉంది, ఈ లైన్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయో నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎన్ని పాయింట్స్ ఉంటాయో చెప్పలేవు. అది లైన్, కానీ పాయింట్స్ కి లైన్ కి ఏం సంబంధం అంటే, ఇక్కడ చూడండి, నీకు పాయింట్స్ తో ఏర్పడే అంటే ఒక పాయింట్స్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ని ఏర్పడే నీకు ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక లైన్ లో ఇన్ఫినిటీ పాయింట్స్ అనేటివి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్ కి, ఇది మెయిన్ పాయింట్ గా. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ 1 పాయింట్ అంటే ఈ సర్కిల్ లో ఓన్లీ 1 పాయింట్ కాడ మాత్రమే టచ్ అవుతుంది చూడు, దాన్నే టాంజెంట్ అని మాట్లాడతాం. అంటే ఓన్లీ ఒక్క చోటనే టచ్ అవ్వాలి. ఓన్లీ 1 పాయింట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. ఇంకా అంతే. టాంజెంట్ అంటే అది ఒక సర్కిల్ లో ఇక్కడ చూడండి ఓన్లీ 1 పాయింట్ కి టచ్ అయిన టాంజెంట్ అని మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ ఏ సీకెంట్. ఇక్కడ చూడండి, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఒక లైన్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ కెన్ 2 పాయింట్స్ ఈ సీకెంట్. అంటే ఈ సర్కిల్ లోనే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 2 పాయింట్స్, ఇది ఒక పాయింట్ అంటే ఇదంతా పాయింట్సే. ఏంది, ఇదంతా పాయింట్సే మనకు ఉండేది. ఒక పాయింట్ కి టచ్ అయింది అనుకో దాన్ని టాంజెంట్. అది 2 పాయింట్స్ కంటే ఇక్కడ ఒక పాయింట్ కి ఇక్కడ ఒక పాయింట్ కి టచ్ అయిన దాన్ని సీకెంట్ అనేది ఇలా ఏర్పడుతుంది. ఓకే, దీన్ని సీకెంట్ అంటాం. ఓన్లీ 2 పాయింట్స్ కి మాత్రమే టచ్ అవ్వాలి, అలాంటి దాన్ని సీకెంట్ అని మాట్లాడతాం. అలాగనే కార్డ్ అనేది ఉంటుంది. కార్డ్ ఓన్లీ 2 పాయింట్స్ లోపల మాత్రమే ఉంటుంది. సీకెంట్ ఏమో ఇట్లా మనకి బయటికి మొత్తం కనపడుతుంది, కానీ కార్డ్ మాత్రం ఇలా ఉంటుంది. దీన్ని కార్డ్ అంటారు చూడండి. ఓకే, ఇక్కడ సీకెంట్ ఏంది, ఓన్లీ 2 పాయింట్స్ అంటే ఒక లైన్ అనేది 2 పాయింట్స్ ని ఇంటర్సెక్ట్ చేసే దాన్ని సీకెంట్ అని మాట్లాడతాం. 1 మార్క్ ఎలాగన్నా రావచ్చు. నెక్స్ట్ థర్డ్ది, ద కామన్ పాయింట్ ఆఫ్ టాంజెంట్ అండ్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇందాక నేను చెప్పాను కదా, ఈ సర్కిల్ మీద ఒక పాయింట్ కాడ టచ్ అయ్యేదాన్ని టాంజెంట్ అంటాం. ఆ పాయింట్ ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఒక సర్కిల్ లో ఒక టాంజెంట్ ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. ఓకే గైస్, ఫోర్త్ది మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి. ఈ 10 టాపిక్స్ అర్థమవుతూనే నీకు 7 మార్క్స్ వస్తుంది. ఓకే, we can draw infinity tangent to the circle. ఇక్కడ చూడండి, ఇందాక నేను మాట్లాడినాను, ఒక సర్కిల్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి చెప్పలేము. ఏంది, ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. అంటే ఆ లైన్ లో ఆ సర్కిల్ లైన్ లో మనకి ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయి. ఇన్ఫినిటీ పాయింట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ఫినిటీ టాంజెంట్స్ కూడా గీయొచ్చు. ఎందుకు, మనకి ఇక్కడ ఒక్క పాయింట్ ఉంటేనే టాంజెంట్ అన్నాం. అలాంటప్పుడు నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేటివి వస్తుంది. అర్థమైందా? అంటే ఒక్క పాయింట్ కి ఒక లైన్ గీస్తేనే మనం ఏమంటాం, టాంజెంట్ అని మాట్లాడతాం. అలా నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి సర్కిల్లో, మరి నంబర్ ఆఫ్ లైన్స్ గీయొచ్చు కదా, టాంజెంట్స్ గీయొచ్చు కదా. గీసినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫినిటీ టాంజెంట్స్ అవుతుంది.
ఇగో ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇగో ఇది పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ అంటే టచ్ తీసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ఓకే. నెక్స్ట్ ఇది క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అడగొచ్చు మనల్ని ఓకే. we can draw two tangents to the circle from a point away from it. అంటే ఇక్కడ ఏంటంటే చెప్తున్నది బైనండి we can draw two tangents ఏంది two tangents to the circle from the away from it. అంటే ఇక్కడ సర్కిల్ బయట ఒక పాయింట్ ఉంది ఏంది సర్కిల్ బయట ఒక పాయింట్ ఉంది ఈ పాయింట్ కి ఓన్లీ టచ్ చేస్తూ మనం టూ టాంజెంట్స్ మాత్రమే గీయగలగం అంతకంటే ఎక్కువ గీయలేము. ఇగో ఇదంతా టాంజెంటే కదా ఇగో ఇప్పుడు ఇది టాంజెంట్ అయింది మళ్ళా ఇంకో టాంజెంట్ చూడండి ఇలా ఒక టాంజెంట్ అయింది రైట్. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ అంటారు దీన్ని. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి ఓన్లీ నువ్వు టూ టాంజెంట్సే గీయొచ్చు అర్థమైందా. దాన్ని బేస్ చేసుకుని థీరం 10.2 ఉంటుంది అనమాట ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అర్థమైందా. ఎక్స్టర్నల్ పాయింట్ కి ఇది ఒక టాంజెంట్ ఇది ఒక టాంజెంట్ అనమాట ఓకే. నెక్స్ట్ థీరం 10.1 the tangent at the point of a circle is perpendicular to the radius through the point of contact. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది థీరం 10.1 6th ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఒక టాంజెంట్ అనేది గీసాం రైట్. ఇది ఒక టాంజెంట్ ఏంది ఓన్లీ వన్ పాయింట్ కనే టచ్ ఉంది టచ్ అయిన చోట ఏమంటాం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం కదా. ఇది ఒక టాంజెంట్ అనేది గీసాం గీసిన తర్వాత ఇక్కడ రేడియస్ అనేది ఉంటుంది కదా ఇగో దీన్ని రేడియస్ అంటాం రైట్. దీని రేడియస్ అంటాం. ఆ రేడియస్ కాడ ద టాంజెంట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ పర్పెండికులర్ టు ద పర్పెండికులర్ అంటే ఏంది 90 degrees టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఈ రేడియస్ బైనండి ఈ రేడియస్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాడ కన్నా టచ్ అయిందా ఖచ్చితంగా ఇక్కడ 90 degrees అనేది ఏర్పడుతుంది అని చెప్పేది ఈ పాయింట్ అర్థమైంది. థీరం 10.1 సారీ థీరం 10.1 ఏం చెప్తుంది మనకు ఒక రేడియస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా టచ్ అయిందా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది సర్కిల్ కి టాంజెంట్ కి ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇందాక చెప్పాను కదా ఇగో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాడ ఒక రేడియస్ కనుక గీసామంటే ఖచ్చితంగా అక్కడ పర్పెండికులర్ టు ద రేడియస్ ఏర్పడుతుంది ఓకే. ఇదే థీరం 10.1 అంతే ఇంకా ఓకే. మరి 7th ద నంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్స్ డయామీటర్ ఆర్ 2. అంటే ఇక్కడ డయామీటర్ ఇది రేడియస్ అంటే ఏంది సగం ఉన్నదాన్ని రేడియస్ అంటాం. డయామీటర్ అంటే ఏంది ఇగో ఇక్కడ చూడండి డయామీటర్ అంటే ఇది డయామీటర్ రైట్. ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇడుకుండేదాన్ని డయామీటర్ అంటాం కదా. ఆ డయామీటర్ కి మనం నంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఎన్ని గీస్తామంటే ఓన్లీ 2. అంటే ఇగో ఈడ ఒక పాయింట్ కి ఇది ఒక టాంజెంట్ ఏర్పడింది ఇగో ఇది ఒక టాంజెంట్ ఏర్పడింది అంటే డయామీటర్ కి ఎన్ని టాంజెంట్స్ వస్తాయి మొత్తం ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే వస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే. ఇగో ద నంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఎన్ని నంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్స్ డయామీటర్. అంటే ఇక్కడి నుంచి ఈ డయామీటర్ ఉంది కదా ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు ఓన్లీ 2. ఎన్ని ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే ఓకే. తర్వాత థీరం 10.2 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కి చాలా సార్లు అడిగారు అనమాట ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం 10.2. ఇప్పుడు అంటే వీటినన్నిటిని 4 మార్క్స్ లో ప్రూవ్ చేస్తానండి. ద లెంత్ ఆఫ్ ది 2 టాంజెంట్స్ ఫ్రమ్ ద an ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇందాకనే చెప్పాను కదా ఇవి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ కి ఈ రెండు టాంజెంట్స్ మాత్రమే గీస్తామని చెప్పాను కదా. ఆ రెండు టాంజెంట్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి అని చెప్పేది థీరం 10.2. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ అంటే బయట ఉన్న పాయింట్ కి రెండు టాంజెంట్స్ గాన నువ్వు అటాచ్ గాన చేసావంటే ఈ రెండు టాంజెంట్స్ సేమ్ లెంత్ లో ఉంటాయి అని చెప్పేది 10.2 థీరం 10.2. ఇంకంతే అయిపోయింది. డి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దీన్ని బేస్ చేసుకొని అంటే టాంజెంట్ రేడియస్ వాటిని బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారో అలా అడిగినప్పుడు ఎలా చేయాలి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి డి అంటే ఇక్కడ చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఉంది ఇది ఒక పాయింట్ ఉంది ఇది సెంటర్ ఆఫ్ ది పాయింట్ దీనికి ఒక లైన్ గీసాను ఏంది ఒక లైన్ గీసాను ఆ లైన్ ఇగో డిస్టెన్స్ బిట్వీన్ అంటే దీని లెంత్ అనమాట అంటే ఇది డి సెంట్రల్ టు ఎక్స్టర్నల్ పాయింట్ అంటే ఈ పాయింట్ కి ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి రేడియస్ కి ఒక లైన్ అనేది గీసాను పాయింట్ అండ్ మళ్ళా రేడియస్ ఆఫ్ ది సర్కిల్ రేడియస్ అంటే ఏంది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఓకే రేడియస్ ఇది 6 ఓకే. ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈక్వల్ టు రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అంటే టాంజెంట్ అంటే ఏంది ఇగో మళ్ళీ ఇది ఒక టాంజెంట్ రైట్ ఇది ఒక టాంజెంట్
మనం ఏంది టాంజెంట్ అంటే ఓన్లీ వన్ పాయింట్ కా టచ్ అవ్వాలి దాన్ని. మరి ఈ టాంజెంట్ లెంత్ కనుక్కొని ఫార్ములాని మనకి రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అంటే మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎక్స్టర్నల్ పాయింట్ కున్న డిస్టెన్స్ ఇస్తారు, అలాగనే రేడియస్ ఇస్తారు. మనకు అలా ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చేయాలా, డయామీటర్ స్క్వేర్ చేసి రేడియస్ ని స్క్వేర్ చేసి తీసేసేయాలి, వచ్చిన ఆన్సర్ కి రూట్ చేయాలి. దాన్ని ఇక్కడ చూడండి రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అర్థమైందా? అంటే మనకి ఈ సెంటర్ ఆఫ్ ది పాయింట్ కా నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ కున్న లెంత్ ఇచ్చి అలాగనే రేడియస్ ఇచ్చి ఈ టాంజెంట్ లెంత్ కనుక్కోండి అన్నప్పుడు ఏం చేయాలా, రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ చేయాలి. మరి లాస్ట్ పాయింట్, దీని తర్వాత 2 మార్క్స్ చెప్తాను. ఎట్ సర్కిల్ కెన్ హ్యావ్ 2 ప్యారలల్ టాంజెంట్ ఎట్ ద మోస్ట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాకనే చెప్పాను. ఇగో ఈ డయామీటర్ కి ఎన్ని టాంజెంట్స్ గీసాము, 2. అంటే ఇక్కడ ఏంటంటే చెప్తున్నది, ది సర్కిల్ కెన్ హ్యావ్ 2 ప్యారలల్ టాంజెంట్ ఎట్ ద మోస్ట్. అంటే ఒక సర్కిల్ కి నువ్వు టాంజెంట్లు 2 మాత్రమే గీయగలవు ప్యారలల్ గా. ఎందుకు ప్యారలల్ గా? అర్థమైందా? టాంజెంట్స్ అయితే నంబర్ ఆఫ్ గీయొచ్చు, కానీ ప్యారలల్ గా మాత్రం రెండు టాంజెంట్స్ మాత్రమే గీయగలుగుతావు. ఇగో ఇది ప్యారలల్ కదా, ప్యారలల్ అంటే ఏంది, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, మొత్తం అంటే ఈ లైన్ అంటే ఎప్పటికీ కలుసుకోవాలి లైన్లు. అలా ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే గీయగలుగుతాం. అర్థమైందా గైస్? ఇది కాన్సెప్ట్ ప్లస్ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ తో బేస్ చేసుకొని మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇది అర్థమైతేనే 4 మార్క్స్ అర్థమవుతుంది. ఓకే నోట్, మీరు స్పెసిఫిక్ గా స్కిప్ చేయకుండా ఉండండి, ఖచ్చితంగా ఎలాంటి దాన్ని అర్థమవుతుంది. మీరు మ్యాథ్స్ రాదని ఎప్పుడు అనుకోద్దండి, అందరికంటే నేను పాస్ మార్కులకే చదవాలని ఎప్పుడు అనుకోద్దండి, ఇంకా ఎక్కువనే చదవడానికి ట్రై చేయండి. ఎప్పుడన్నా మీరు అనుకున్న దానికంటే స్కోర్ ఖచ్చితంగా సాధిస్తారు. ఓకే నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, మరి ఇప్పుడు వరకు కాన్సెప్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ విన్నాం కదా. ఆ కాన్సెప్ట్ లోనే 1 మార్క్ క్వశ్చన్స్ ఒకటి అడుగుతారు చూడండి. ఓకే, మరి ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మరి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ లెసన్ లో ఓన్లీ 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఏం రావు. ఓకే, డే 26 లో 4 మార్క్స్ క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. Calculate the length of the tangent from a point 15 centimeters away from then the center of the circle radius 9 centimeter. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను కనుక్కోమంటారు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోమంటారు. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కి ఫార్ములా ఏంది, రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. రైట్, ఇక్కడ ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే సెంటర్ నుంచి 15 మీటర్ల దూరం ఉంది. ఓకే, తర్వాత సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఎంత ఉంది, 9 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు చూడండి, మనకేంది టాంజెంట్ అనేది, టాంజెంట్ చెప్పాను కదా, టాంజెంట్ అంటే ఏంది, ఓన్లీ 1 పాయింట్ కాడ టచ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, టాంజెంట్ అంటాం. మరి ఇప్పుడు ఈ టాంజెంట్ లెంత్ ఎంతనో కనుక్కోవాలి, ఇదే క్వశ్చన్. మరి ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినది రాసుకుందాం. ఆర్ ఎంత, రేడియస్ ఎంత ఇవ్వడం జరిగింది, 9 సెంటీమీటర్స్. డి ఎంత ఇవ్వడం జరిగింది, డి ఎంత, 15. డి అంటే ఏంది, డిస్టెన్స్ కాదు చూడండి, ఆ పాయింట్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్. ఓకే, 15. మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలా, లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోనికి ఫార్ములా ఏంది, డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇందాక నేను చెప్పాను కదా. మరి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోనికి డి ఎంత వచ్చింది, 15 స్క్వేర్ మైనస్ ఆర్ ఎంత వచ్చింది, 9. ఎల్ ఈక్వల్ టు 15 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత, 225 మైనస్ ఇక్కడ 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే ఎంత, 81. ఓకే, ఎల్ ఈక్వల్ టు రూట్ 5 లో కల్లా 1 పోతే 4. ఇక్కడ అప్పు తెచ్చుకుంటాం, అంటే 225లో నుంచి 81 తీసేస్తున్నాం. 4 అప్పు తెచ్చుకుంటాం, 12. 12లో 8 పోతే మళ్ళీ 4 మిగులుతుంది. ఇక్కడ 1 అంటే ఎంత, 1, 144. అంటే రూట్ 144 ఎంత మనకి, 12. అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత, 12 సెంటీమీటర్స్. అయిపోయింది ప్రాబ్లం, అంతే. ఇంకా అంటే ఆ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ మీకు దీని బేసిక్ బట్టి ఒక హోంవర్క్ ఇస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ దీని లెక్కనే చేయాలి. ఓకే, ద టాంజెంట్ PQ ఎట్ ద, ఇక్కడ చూడండి, టాంజెంట్ ఏమనుకోవాలి, PQ ఎట్ ద పాయింట్ ఆఫ్ P ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ P. అంటే ఇక్కడ చూడండి, టాంజెంట్, ఈ టాంజెంట్ ని మనం P అనుకోవాలి. ఓకే, ఆఫ్ ఏ సర్కిల్ రేడియస్ 5 సెంటీమీటర్స్. అంటే సర్కిల్ రేడియస్ ఎంత, 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ meets a line through the center O. Okay, center O at the point Q, so that, అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ పాయింట్ దీనికి ఎంత, Q ఇది.
ఇక్కడ ఓక్యూ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. ఓక్యూ ఎంత? 13 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే పీక్యూ, అంటే ఈ టాంజెంట్ లెంత్ కనుక్కోవాలి. సేమ్ దీని లెక్కనే చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ రేడియస్ డి రాసుకోవడం సేమ్ అంతే. ఆర్ సొల్యూషన్ చూడండి, రేడియస్ ఎంత ఇవ్వడం జరిగింది మనకి? 5 సెంటీమీటర్స్. అలాగే డి ఎంత ఇవ్వడం జరిగింది? 13 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోనికి ఫార్మ్ ఏంది? డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఓకే, డి ఎంత మనకి? 13 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్. రైట్, ఇక్కడ చూడండి 13 స్క్వేర్ ఎంత? 169. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఓకే, రూట్ ఇక్కడ చూడు 9 లో కల్లా 5 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది? 4. 6 లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది? 4. 1. ఓకే, ఇక్కడ కూడా 144 అంటే సేమ్ ఆన్సర్. అంటే ఆన్సర్ ఎంత? 12 సెంటీమీటర్స్. అంటే ఓక్యూ పీక్యూ, therefore పీక్యూ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఓకే, ఇలా చేయాలి. మరి సేమ్ ఇక్కడ కూడా ఏ టాంజెంట్ సేమ్ దీని మెథడ్ లోనే, కానీ నంబర్లు చేంజ్ చేశాను చూడండి. 5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ సేమ్ దీని లెక్కనే చేయాలి, కానీ ఖచ్చితంగా నంబర్ చేంజ్ అవుతుంది. ఇలా క్వశ్చన్స్ మారుతుంటాయి అనమాట ఎగ్జామ్స్ లో. కాన్సెప్ట్ అయితే క్వశ్చన్ మాత్రం ఒకటే ఉంటుంది, క్వశ్చన్స్ మారుతాయి అంటున్నాను. ఆ వాల్యూస్ అనేటివి మారుతాయి. సారీ, ఏంది ఆ వాల్యూస్ అనేటివి మారుతాయి అనమాట. మనం క్వశ్చన్ సేమ్ అలాగే ఉంటుంది, వాల్యూస్ మారినప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, ఇలా అనమాట. ఇది దానికోసం ఒక హోంవర్క్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, ఇంకొక మెథడ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ. ఓకే, టాంజెంట్ ఏ, అది పాయింట్ ఏ. ఓకే, ఎట్ ద డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్. డిస్టెన్స్ ఎంత? 5 సెంటీమీటర్స్. ఓకే, ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 4 సెంటీమీటర్స్. అంటే ఈ సర్కిల్ అంటే ఆ డిస్టెన్స్ కి ఇక్కడికి 4 సెంటీమీటర్స్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఈ రేడియస్ అనేది మనం కనుక్కోవాలి, ఈ ఆర్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఇది ఓ బి అనుకుందాం. మరి మనకు ఒక్కటే తెలుసు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోడానికి ఫార్మ్ ఏంది? రూట్ ఏంది? డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. రైట్, అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోనికి ఏం మాట్లాడుతుంటాం? రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అంటే మనకి ఏం తెలియాలి? దాంట్లో ఆర్ వాల్యూ తెలియాలి. ఏంది? ఇందులో ఆర్ వాల్యూ తెలియాలి. ఈ ఆర్ వాల్యూ తెలియాలంటే మనం ఏం చేయాలా? అంత క్యాలిక్యులేషన్ చేసి చూడండి. ఇక్కడ ఇది స్క్వేర్ అవతల రూట్ అవతల పోతే స్క్వేర్ అవుతుంది, అంటే ఎల్ స్క్వేర్. ఎల్ అంటే ఏంది? లెంత్ ఆఫ్ ది టాంజెంట్. డి అంటే డిస్టెన్స్, ఆర్ స్క్వేర్. రైట్, రూట్ అవతల పోతే స్క్వేర్ అయింది. మనకి ఆర్ స్క్వేర్ కావాలి, అంటే ఇది ప్లస్, ఇది మైనస్ అవతల పోతే ప్లస్. ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్. ఇది ప్లస్ అవతల పోతే మైనస్ ఎల్ స్క్వేర్. ఓకే, ఎల్ అంటే ఏంది? లెంత్ ఆఫ్ ది టాంజెంట్. డి స్క్వేర్. మనకు ఆర్ వాల్యూ మాత్రమే కావాలి, అంటే రూట్ స్క్వేర్ అవతల పోతే రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అంటే రేడియస్ కనుక్కోనికి ఫార్మ్ ఏంది? రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి. మనకి డి ఎంత వచ్చింది? డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్. అలాగనే టాంజెంట్ ఎంత? అంటే టాంజెంట్ అంటే ఏంది? ఎల్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత? 4. రేడియస్ కనుక్కోనికి ఫార్ములా ఏంది? ఆర్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఓకే, ఆర్ ఈక్వల్ టు రూట్ డి ఎంత వచ్చింది మనకి? 5 స్క్వేర్ మైనస్ ఎల్. ఇక్కడ ఎల్ అంటే ఎంత? 4 స్క్వేర్. రూట్ 5 స్క్వేర్ అంటే 25. 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ చూడండి, రూట్ 16 లో కల్లా ఆన్సర్ పోతే ఎంత? 9. అంటే రూట్ 9 వాల్యూ ఎంత? 3 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఎంత వచ్చింది? therefore ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఎంత? 3 సెంటీమీటర్స్. ఓకే, సేమ్ ఇలాంటిదే ప్రాబ్లం. ఇక్కడ మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను చూడండి, సేమ్ దీని ప్రకారమే చేయండి. ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఇచ్చాను, ఇక్కడ 4 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 3 ఇచ్చాను. ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ ది క్యూ, అంటే ఇక్కడ చూడండి పాయింట్ ఒకదాని పాయింట్ క్యూ. ఓకే, ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ సర్కిల్ ఈజ్ 24 సెంటీమీటర్స్. అంటే ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత? 24 సెంటీమీటర్స్. టాంజెంట్ ఏంది? ఓన్లీ 1 పాయింట్ కట్ టచ్ అయ్యేది. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది క్యూ ఫ్రమ్ ద సెంటర్ ఈజ్ 25 సెంటీమీటర్స్. అంటే ఈ సెంటర్ నుంచి క్యూ వరకు 25 సెంటీమీటర్స్ దూరం ఉంది. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఈ రేడియస్ అనే దాన్ని మనం కనుక్కోవాలి అంతే. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ అంతే. మళ్ళా డి ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది మనకి? 25. టాంజెంట్ అంటే ఎల్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత? 24 సెంటీమీటర్స్. ఓకే, ఆర్ కనుక్కోనికి ఫార్ములా ఏంది? రూట్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. రూట్ డి అంటే ఎంత? 25 మైనస్ ఆర్ ఎల్. ఇది ఎల్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత? 24. స్క్వేర్ ఈక్వల్ టు రూట్
25 స్క్వేర్ అంటే ఏంది 25 ఇంటూ 25 625 మైనస్ 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 576 ఈక్వల్ టు మరి ఇప్పుడు ఈ రెండు తీసేసాలి 625 మైనస్ 576 అప్పు తెచ్చుకుంటాం 15 6 పోతే 9 ఈడ ఎంత ఉంటుంది 1 ఉంటుంది ఇక్కడ మళ్ళా పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం 11 11 7 పోతే ఎంత ఉంటుంది 4 అంటే ఎంత వచ్చింది 49 అంటే రూట్ 49 వాల్యూ ఎంత 7 సెంటీమీటర్స్ అంటే ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఓకే నో డన్ ఓకే స్టూడెంట్స్ ఇంకొక మెథడ్ క్వశ్చన్ ఓకే ఇక్కడ దీని తర్వాత రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే కంప్లీట్ అయిపోతుంది ఇఫ్ ద టీపీ అండ్ టీక్యూ ఆర్ టూ టాంజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ సో దట్ ఇక్కడ చూడండి యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు 110 డిగ్రీస్ దెన్ ఫైండ్ ద పిటిక్యూ అంటే ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఉన్న యాంగిల్ అనేది మనం కనుక్కోవాలి ఓ యాంగిల్ వచ్చేసి 110 డిగ్రీస్ అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా టీ డిగ్రీ ఈ యాంగిల్ ఎంత ఉందో కనుక్కోవాలి దానికంటే ముందర మనకి ఇక్కడ చూడండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇదేమో రేడియస్ ఇదేమో టాంజెంట్ గుర్తుపెట్టుకోండి ఒక సర్కిల్ లో ఒక రేడియస్ ఒక టాంజెంట్ కాడ ఏముంటుంది పర్పెండిక్యులర్ ఉంటుంది నేను కాన్సెప్ట్ లోనే చెప్పాను అంటే రేడియస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టచ్ అయిన చోట్ల మనకి 90 డిగ్రీస్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 90 డిగ్రీస్ ఇక్కడ 90 డిగ్రీస్ ఇది ఫస్ట్ స్టెప్ ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే రెండు స్టెప్పులు ఇక్కడ 90 ఇక్కడ 90 ఉంటుంది రెండోది వచ్చేసి ఇది కోఆర్డినేటర్ ఈ కోఆర్డినేటర్ అంటే ఏంటంటే ఇది మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది ఓకే మొత్తం ఎంత ఉంటుంది 360 డిగ్రీస్ మనం ఇప్పుడు ఈ టీ ఒక యాంగిల్ ని కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలి ఫస్ట్ మనకి ఇచ్చినది చూద్దాం సొల్యూషన్ OPT యాంగిల్ OPT ఈక్వల్ టు యాంగిల్ OQT మొత్తం ఎన్ని డిగ్రీలు 90 డిగ్రీస్ ఓకే గివెన్ మనకి ఇచ్చినది ఏంది యాంగిల్ POQ అంటే మధ్యలో ఏ యాంగిల్ ఉంది ఓ ఎంత 110 డిగ్రీస్ మనం ఇప్పుడు ఏం కావాలి టీ వాల్యూ కావాలి అంటే మొత్తం 360లో నుంచి ఈ మూడు యాంగిల్స్ తీసేస్తే మనకి మిగిలిన యాంగిల్ అనేది వస్తుంది అనమాట అంటే ఇక్కడ చూడండి యాంగిల్ OPT ప్లస్ యాంగిల్ OQT ప్లస్ యాంగిల్ POQ ప్లస్ యాంగిల్ PTQ ఈక్వల్ టు 360 డిగ్రీస్ దీన్ని సమ్ ఆఫ్ కోఆర్డినేటర్ అంటాం అనమాట ఓకే దీన్ని సమ్ ఆఫ్ కోఆర్డినేటర్ అంటాం అనమాట ఓకే అంటే ఈ మొత్తం ఇది కోఆర్డినేటర్ 4 యాంగిల్స్ కలిపి మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది అందులో మనకి 3 తెలిసింది కాబట్టి 4ది ఈజీగా కనుక్కుందాం ఓపీటీ అలాగే OQT మొత్తం ఆన్సర్ ఎంత 90 ప్లస్ 90 ఇక్కడ చూడండి అంటే ఈ రెండు యాంగిల్స్ 90 ఉండే 90 ప్లస్ POQ ఎంత 110 మనకి ఈ యాంగిల్ అంటే టీ ఒక యాంగిల్ కాబట్టి PTQ ఈక్వల్ టు 360 డిగ్రీస్ ఓకే ఇంకా ఇవన్నీ ప్లస్ చేసి అవతల పంపిస్తే సరిపోతుంది అంతే 90 ఎంత 180 ప్లస్ 110 డిగ్రీ ఈక్వల్ టు యాంగిల్ PTQ ఈక్వల్ టు 360 డిగ్రీస్ ఇది ప్లస్ చేయండి మొత్తము 180 ఒక 110 0 9 2 ఎంత 290 ఓకే 290 ప్లస్ యాంగిల్ PTQ ఈక్వల్ టు 360 డిగ్రీస్ ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్ అంటే యాంగిల్ PTQ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ 290 ఓకే యాంగిల్ PTQ ఈక్వల్ టు ఇక్కడ 2 సున్నాలు 0 పోతే 0 అప్పు తెచ్చుకుంటాం 16 9 పోతే 7 అంటే ఇంకా 0 అంటే ఎంత వచ్చింది 70 డిగ్రీస్ అంటే దేర్ ఫోర్ యాంగిల్ PTQ ఈక్వల్ టు 70 డిగ్రీస్ మనకి ఇదే కదా కనుక్కోమంది యాంగిల్ PTQ ఓకే మరి సేమ్ దీని విధంగానే ఇప్పుడు ఎలా చేసామో అలాగనే ఏం లేదు ఇక్కడ 90 ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది మధ్యలో వాళ్ళ యాంగిల్ ఇవ్వడం జరుగుతుంది ఆ మొత్తం 4 యాంగిల్ కలిపితే మొత్తం ఎంత 360 డిగ్రీస్ ఆ 3 యాంగిల్స్ రాసుకొని ఇంకా అన్ని అవతలకు పంపించుకుంటా 4 యాంగిల్ అనుకోవాలి సేమ్ ఇక్కడ చూడండి హోంవర్క్ TP ఆర్ టూ టాంజెంట్స్ ఆర్ ది సర్కిల్ సెంటర్ అంటే ఇగో ఈ యాంగిల్ ఓకే మొత్తం 90 డిగ్రీస్ ఈ రెండు టాంజెంట్స్ సో దట్ POQ అంటే POQ మొత్తం ఎంత 100 డిగ్రీస్ ఫైండ్ ద T అంటే ఈ వాల్యూ ఎంతనో కనుక్కోవాలి ఓకే కనుక్కోండి సేమ్ ఇదే మెథడ్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే నో డన్
ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మీకోసం ముందే రాసాను, టైం తొందరగా ఇవ్వాలని, ఏం పెద్ద విషయంగా చిన్నగానే ఉంటుంది. ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ డ్రా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ ప్యారలల్. ఇక్కడ ఏంటంటే మనల్ని ఒక దాన్ని ప్రూవ్ చేయమంటారు. ఏంటంటే మనం ఇందాక ఫస్ట్ కాన్సెప్ట్ లోనే చెప్పాను ఆల్రెడీ, ఈ డయామీటర్ కి మనము 2 టాంజెంట్స్ గానే గీస్తే ఏంది అంటే ఆ డయామీటర్ ని టచ్ అవుతూ మనం 2 టాంజెంట్స్ గానే గీస్తే ఈ లైన్ ప్యారలల్ గా ఉంటుందా ఉండదా అనేది. ప్యారలల్ అంటే ఏంది, ఆ 2 లైన్స్ ఎప్పటికీ టచ్ అవ్వవు, అలా ఉంటాయా ఉండవా అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఇదే. మరి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఆన్సర్ చూడండి. గివెన్ ఏ సర్కిల్ విత్ ద సెంటర్ ఓ, అంటే ఇక్కడ సెంటర్ ఓ, ఓకే, అండ్ ఏబి ఇస్ ద డయామీటర్. ఏబి ఇస్ ఏ డయామీటర్ ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు. PQRS ఆర్ టాంజెంట్ ఆఫ్ ఏబి. అంటే ఈ పాయింట్ కి, అంటే ఏబి అనే పాయింట్ కి ఆర్ఎస్ అలాగనే PQ అనేటివి 2 టాంజెంట్స్ అనేది ఫస్ట్ ఇది గివెన్ మనకి ఇచ్చినది. మరి మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. ఏంటేంటివి, PQ ప్యారలల్ టు RS, అంటే ఈ 2 లైన్లు ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఆ లైన్లు ఎప్పటికీ కలుసుకోవు అని ప్రూవ్ చేయాలి డయామీటర్ తో. ప్రూఫ్ టాంజెన్స్ ఈజ్ ద పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది మెయిన్ పాయింట్ అర్థం కావాలి. ఈ పాయింట్ అర్థమైందనుకో క్వశ్చన్ ఆన్సర్ అర్థమైపోయినట్టే. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రేడియస్ చూడండి, రేడియస్ ఎక్కడ నుంచి, ఓబి అనేది రేడియస్ మనకి, రైట్, ఓబి అనేది రేడియస్. ఈ రేడియస్ ఈ టాంజెంట్ కి ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది, రైట్. ఇందాక నేను ఫస్ట్ కాన్సెప్ట్ లోనే చెప్పాను. అంటే రేడియస్ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాడ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు ఇది ఏమైంది, పర్పెండిక్యులర్ అయింది మనకి, రైట్. అంటే ఓబిఎస్ 90 డిగ్రీస్, మళ్ళా ఓబిఆర్ 90 డిగ్రీస్. అంటే ఎప్పుడు మనకి రేడియస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాడ టచ్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, ఈ లైన్ ఏంది, టాంజెంట్ ఎక్కడైతే టచ్ అవుతుందో అదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మళ్ళీ అలాగనే OAQ 90 డిగ్రీస్, అలాగనే OAP 90 డిగ్రీస్ అనేది ఉంటుంది, రైట్. ఇక్కడ చూడండి, OA పర్పెండిక్యులర్ టు PQ, OA పర్పెండిక్యులర్ టు PQ, అంటే OA అనే లైన్ దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది 90 డిగ్రీస్ అని అర్థం. అండ్ OB పర్పెండిక్యులర్ టు RS, OB అనేది పర్పెండిక్యులర్ గా ఉంది RS కి. మరి ఇక్కడ ఏంది, యాంగిల్స్ అన్ని OAP 90 డిగ్రీస్ అండ్ OBS ఇక్కడ చూడండి, OAP 90 డిగ్రీస్, OBS 90 డిగ్రీస్, ఓకే. మళ్ళీ అలాగనే BAP 90 డిగ్రీస్ అండ్ ABS 90 డిగ్రీస్. అప్పుడు ఏమైంది, ఈ 2 ఈక్వల్ అయినాయి. ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీ. రేడియస్ నుంచి పోయినా 90 డిగ్రీస్ వస్తుంది, డయామీటర్ నుంచి పోయినా 90 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2 లైన్స్ ఏమైనాయి, యాంగిల్స్ ఏమైనాయి, ఈక్వల్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, యాంగిల్ BAP 90 డిగ్రీస్, అలాగనే ABS 90 డిగ్రీస్. అంటే ఇక్కడ 90, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇవి మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది. మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అయింది అంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది, ఓకే. ఇటు సైడ్ ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇలా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అయినాయి అంటే ఈ 2 ప్యారలల్ గా ఉన్నాయని అర్థం. ఏ 2, ఇగో ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ 2 ప్యారలల్ గా ఉన్నాయని అర్థం. మరి ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ అని అంటే ఈ 2 లైన్స్ ఏమైనాయి, ప్యారలల్ అయింది. ఏవి, PQ ప్యారలల్ టు RS. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమంది, ప్రూవ్ చేసేసాం, అంతే గైస్. నోట్ డౌన్. 2 concentric circles are radius 5 centimeters and 3 centimeters. Find the length of the chord of the longer circle which touches the smaller circle. ఇక్కడ చూడండి ఏంటి క్వశ్చన్ అర్థమా. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉండడం. ఆర్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్. అంటే ఫస్ట్ సర్కిల్ ఏమో 5 సెంటీమీటర్స్ రేడియస్ అంటే OP, ఓకే. అలాగనే రెండోది వచ్చేసి రేడియస్ 3 సెంటీమీటర్స్, ఏంది 3 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది లాంగర్ సర్కిల్. కార్డ్ అంటే ఏంది చెప్పాను ఫస్ట్ లోనే. కార్డ్ అంటే ఇదేమో సీకెంట్ అవుతుంది. కార్డ్ అనేది సర్కిల్ లోపలనే, ఇగో ఈ సర్కిల్ లోపలనే ఉంటుంది చూడు, పాయింట్స్ కి టచ్ అయ్యి దాన్ని కార్డ్ అంటాం. మరి లాంగర్ సర్కిల్ కార్డ్ లెంత్ కనుక్కోవాలి మనం. అంటే ఏబి లెంత్ అనే దాన్ని కనుక్కోవాలి మనం కనుక్కోవాల్సింది ఏంది, ఏబి కనుక్కోవాలి. అంటే లాంగర్ సర్కిల్ కార్డ్ కనుక్కోవాలి, ఓకే. లాంగర్ సర్కిల్ విత్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. అంటే అది స్మాలర్ సర్కిల్ టచ్ అవ్వకుండా వెళ్తుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, లెట్ O ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఏబి కార్డ్
ఆ లాంగర్ సర్కిల్ టచ్ స్మాలర్ సర్కిల్ ఎట్ పి, అంటే ఇవన్నీ టచ్ అవుతున్నాయి, అంటే ఈ రేడియస్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టచ్ అవుతుంది. రేడియస్ ఆఫ్ ది కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇంకా చూడండి ఓపి ఏమో 3 సెంటీమీటర్స్, ఓ ఏమో 5 సెంటీమీటర్స్. మరి ఇప్పుడు ఏం చేయాలా, మనకి ఇక్కడ గమనిస్తే ఏబి కావాలంటే ఏం కావాలి మనకి, ఏపీ ప్లస్ పిబి, అంటే ఈ రెండు లెంతులు కలిపితేనే మనకి ఏబి అనేది వస్తుంది. మనం కూడా కనుక్కోవాల్సింది ఏంది, ఏబినే మనం కనుక్కోవాల్సింది. అంటే ఇందులో ఒక్కదాన్ని కనుక్కుంటే చాలు, అంటే ఏంది ఏపీ వాల్యూ కనుక్కుంటే ఆటోమేటిక్ గా పిబి కూడా సేమ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడేమో 5 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది 5 సెంటీమీటర్స్. ఈ రెండు దానికి కామన్ లెంత్ ఏముంది, 3 అనేది ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండు లైన్లు ఏమంటే, అంటే ఏపీ ఈక్వల్ టు పిబి, అర్థమైందా? అంటే ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. అంటే మనం ఏపీ ఒక్క లెంత్ కనుక్కొని తర్వాత డబల్ చేసి కలిపేస్తే సరిపోతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఓఏపి, ఓకే. మరి ఇక్కడ చూస్తే మనకి ఓపి, ఇక్కడ చూడండి ఓపి ఎంత 3 సెంటీమీటర్స్ అండ్ ఓఏ మొత్తం ఎంత 5 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి రైట్ ట్రయాంగిల్ కనపడుతుంది. ఇగో ఈ రేడియస్ అనేది ఈ టాంజెంట్ కి టచ్ అయింది కదా, అంటే 90 డిగ్రీస్. అంటే ఇప్పుడు మనం ఏం ఉపయోగించు, పైథాగరస్ థీరం ఉపయోగించవచ్చు. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇదేమో హైపోటెనస్, ఏది హైపోటెనస్ చూడండి, ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏముంది ఏపీ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది ఓపీ స్క్వేర్, రైట్. ఓఏ ఎంత 5 స్క్వేర్ ప్లస్ ఏపీ వాల్యూ తెలుగు కాబట్టి అలాగనే ఉంటుంది, ప్లస్ ఓపీ వాల్యూ ఎంత 3 స్క్వేర్. మనకేం కావాలి, ఏపీ స్క్వేర్ కావాలి. అంటే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ప్లస్ చేసి నోతల పోతే మైనస్, అంటే 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంత 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. అంటే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 25 లోకల్లా 9 పోతే 16, రైట్. స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే ఏపీ ఈక్వల్ టు √16, ఏపీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ కదా. అంటే ఇప్పుడు 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది మనకేంది, ఇక్కడ చూడండి కండిషన్ ఏంది మనకి, ఏపీ ఈక్వల్ టు బిపి, అంటే ఇది 4 సెంటీమీటర్స్ ఉందంటే ఇది కూడా ఏమవుతుంది 4 సెంటీమీటర్స్ అవుతుంది, రైట్. మనకేం కావాలా, ఏబి లెంత్ కావాలి. ఏబి లెంత్ కావాలంటే ఏం చేయాలి, ఏపీ వాల్యూ బిపి వాల్యూ కలిపేయాలి. దేర్ ఫోర్ ఏపీ వాల్యూ ఏబి వాల్యూ ఏపీ ప్లస్ బిపి అంటే 4 + 4, అంటే ఏపీ వాల్యూ ఎంత, ఏబి వాల్యూ ఎంత వచ్చింది 8 సెంటీమీటర్స్. మళ్ళీ అదే కదా కనుక్కోమంది, కార్డ్ ఆఫ్ ది లాంగర్ సర్కిల్, అంటే ఈ లాంగర్ సర్కిల్ కార్డ్ లెంత్ ఎంత 8 సెంటీమీటర్స్. ఓకే నోట్ డౌన్. ఓకే, ఇవే అన్ని ప్రాబ్లమ్స్ అనమాట. 2 మార్క్స్ కాన్సెప్ట్, 1 మార్క్ క్వశ్చన్స్. ఈ లెసన్ అంతా ఇది, తర్వాత 4 మార్క్స్ తో ఈ లెసన్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, చివరి దాకా వింటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే నోట్ డౌన్.